వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో చందన చెరువు కట్టపై ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నిన్న సెక్రటేరియట్ లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారని, అసలు తెలంగాణ తల్లి రూపాన్ని ఎందుకు మార్చారని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మేధావులు ఉద్యమకారులందరితో చర్చించి తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ నమూనాలను చెరిపివేసే ప్రయత్నం చేస్తుందని ఆమె మండిపడ్డారు. ఆడపడుచులు అయిన ఆశా వర్కర్ల పైన నిన్న జరిగిన దాడిని చూస్తే దుశ్శాసన పర్వాన్ని చూసినట్టుగా ఉందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. నిన్నంతా చూస్తున్నాం మనం. తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో ప్రతిష్ఠించి నిన్న ఏ విధంగా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అనేది గమనించున్నాం. ఒకటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది అందరికీ. ఎందుకు తెలంగాణ తల్లిని మార్చాల్సి వచ్చింది? తెలంగాణ తల్లి ఈరోజు ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో నిర్మించుకున్న తెలంగాణ తల్లి. ఆ రోజు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ఆ రోజు ప్రతిష్ఠించుకున్నాం. ఉద్యమకాలంలో 2007లో కేసీఆర్ గారు చాలా మంది మేధావులను, కళాకారులను అందరినీ కూడా సంప్రదించి తెలంగాణకు మన అస్తిత్వానికి ఒక ప్రతీక ఉండాలి, తెలుగు తల్లి అని ఎందుకు వాళ్ళది మనం ఇచ్చేయాలి, మన తల్లి మనకు ఉండాలని ఆ రోజు రూపుదిద్దిన ఈ విగ్రహాన్ని పెద్ద ఎత్తున దాదాపుగా ఏనుగులు ఒంటెలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించిన వైనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. బట్ ఒకటి అనిపిస్తుంది నాకు, ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారి నిశాన చెరపాలని కంకణం కట్టుకొని వచ్చున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒకటొకటి చెరిపేస్తుందని తృప్తి పడుతూ ఉన్నారు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చాలా నిర్ణయాలను ఈయన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి అధికార చిహ్నంలో ఉన్న చార్మినార్ని తీసేస్తున్నారు. అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నారు. ఈరోజు తెలంగాణ తల్లి రూపు కూడా మార్చేసి తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని ఈరోజు మాయం చేస్తున్నారు. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకి ప్రతీకగా బతుకమ్మని ప్రతిష్ఠించుకుంటాం, పూజించుకుంటాం. ఆ బతుకమ్మ ఆడుతున్న ప్రతి దగ్గర కూడా తెలంగాణ ఆడబిడ్డల్ని చూసుకుంటాం. అలాంటి బతుకమ్మని కూడా ఈరోజు తెలంగాణ తల్లి చేతిలోకి వెళ్ళి మాయం చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని మాయం చేయడం కాక బతుకమ్మ చీరలను కూడా మాయం చేస్తున్నాడు. ఇట్లా ఒకటి కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెడపాలనే ప్రయత్నంలో తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి రూపును మార్చున్నారు. ఈరోజు కాకతీయ కళాతోరణం తీసేస్తున్నారు దాంట్లోకెళ్ళి. అట్లాగే చార్మినార్ని తీసేస్తున్నారు. రేపొద్దున తెలంగాణ ఎందుకని కూడా ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొనాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా జరుగుతున్న కుట్రను గమనించమని కోరుతా ఉన్నాను.